సినిమా అయితే సూపర్ ఉంది. బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే బయట ఎన్ని సినిమాలు చూసినా పుష్ప 2 సినిమా చూస్తే పక్కా లెగిసి కూర్చుంటా. మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎందుకంటే ఆ సుకుమార్ సార్ స్టోరీ ఉన్నది పై ఎవడు ఇండస్ట్రీలో తీయలేరు. ఎందుకంటే అలా ఉన్నది. ఆ స్టిల్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ ఒక రేంజ్ లో ఉన్నాయి. డాన్స్ కానీ అసలు డాన్స్ చేస్తుంటే బాయ్ చేసుకొని థియేటర్ అయితే కాగితాలు మొత్తం చైర్లని ఇసిరేశారు. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అయితే అది. బాహుబలి రికార్డులు పక్కా కొడతామని చెప్పేస్తున్నా. ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా ఏంటంటే పుష్ప 2. రెండు బాగున్నాయి. ఎందుకంటే కొద్దిగా సెకండ్ హాఫ్ లో డల్ అవుతుంది. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ లెగ్స్ కూర్చుంటాడు పక్కా. సినిమాలో ఎవడు తెచ్చుకోవడం. బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైట్స్ కూడా ఎలివేషన్స్ మంచి ఉన్నాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్. పార్ట్ 3 ఉంటే ఉండొచ్చు అనుకున్నా. నేనైతే గేమ్ చేంజర్ పక్కా మించుతుంది. గేమ్ చేంజర్ దీని ముందు పనికిరాదు. పుష్ప 2 ముందు పక్కా చెప్తున్నా. ఏం చెప్తున్నా తర్వాత వచ్చేది తర్వాత వస్తే చాలా బాగుంటుంది. ఏడుస్తాడు, నా క్యారెక్టర్ ఏడుస్తాడు. అంటే పుష్ప ఎందుకు ఏడుస్తాడు అనేది నా క్యారెక్టర్ రివీల్ అవుతుంది. నా అంటే ఇప్పుడు అందరికి పెద్ద డౌట్ ఏంటంటే కొంచెం సినిమా చూస్తారు, ఆ గంధపు చెక్కలతో ఆ కాల్చిన శవం ఎవరిది? అది ఎవరిది అంటే ఫస్ట్ అప్పుడు మనకు చూపించలే. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ లో మనకు చూపించలే. సరే, ఫస్ట్ పుష్ప ది రేస్ అదంతా కూడా ఎర్రచందనం చుట్టూ తిరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఇదంతా కూడా దేని చుట్టూ తిరిగింది? కళ్ళం చుట్టూ తిరిగిందా? నల్ల చంద్రం అంటే నేను వేసే డైలాగ్ కూడా మీరే చెప్తే చెప్తాడు. ఈ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని కాదు కాదు